రెడ్డి తిరుపతి వస్తే చంపేయాలంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అది అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. జరుగుతుంది ఏంటని సిబిఐ వేసుకొని ఎంక్వైరీ తీసుకుంటే సరిపోతుంది. వేశారు కదా, నిందేసినప్పుడు దాన్ని నిరూపించాలని బాధ్యత పెద్దవాళ్ళకు ఉంటుంది అవకాశం. కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి సిబిఐ అయితే బాగుంటుంది అంతే. ఆ బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంటే రావటంపై ఎందుకంటారా అలాంటి కుట్ర చేయటం అంటే ఏంటంటారు? అంటే ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. అదంతా కుట్రపరంగా జరుగుతుందా ఏ పరంగా జరుగుతుందో ఆయన చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు. చేసేటప్పుడు ఆయన వేసాడు నింద, ఈ నిరూపించుకోవాలని ముందుకు వస్తున్నాడు. సిబిఐ ఎంక్వైరీ వేస్తే అయిపోతుంది అంతే. దానికి వీళ్ళు వాళ్ళ మాట అని ఈ మాట అని ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాడు తిరుపతి. ఎవరు వెళ్ళాల్సి వచ్చినా, ఏ క్రిస్టియన్స్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా నమ్మకంగా వెళ్తారు నాకు తెలిసినంత వరకు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. వస్తానన్నారు, వస్తే సరిపోయేది. డిక్లరేషన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అది కరెక్ట్ కాదుగా. డిక్లరేషన్ అనేది ఇప్పుడు అనిత గారికి ఇవ్వాలా? అనిత గారికి ఇవ్వాలి. తర్వాత ఎవరు వచ్చారు? అనిత గారి తర్వాత అందరికి ఇవ్వాలి కదా. అనితకి ఇవ్వాలి. అనిత వచ్చింది, అనితకి ఇవ్వాలి. ఇవ్వలేదు. డిక్లరేషన్ ఫామ్ పెట్టేసేసుకొని ఇప్పటికప్పుడే డిక్లరేషన్ పెట్టేసేసి వచ్చారనుకో, వచ్చి ఆయన పని అయితే ఆయన చేసుకొని వెళ్తారు. నేను చేయలేదని నువ్వు చేసేవంటున్నావు. సిబిఐ ఎంక్వైరీ అయితే అయిపోయారు. సిబిఐ ఎంక్వైరీ ఎరుగా. అది బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ ఎటు ఉన్నారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఎవరిన ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు అంతే. వైసీపీ అంటున్న మాట ఏంటంటే కూటమి నేతలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నేతలకి నోటీసులు జారీ చేసింది, వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కూడా చూపించాడు కదా. అది చూపించారు కదా నిజాయితీగా. నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను వెళ్తలేదు అన్నాడు. అవి రేపు వస్తాయి కదా. సిబిఐ ఎంక్వైరీ అయితే కంపల్సరీ వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీ వేయాల్సింది ఎప్పటికైనా. వేస్తేనే దానికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్న అవకాశం, మంచి గొప్పతనం తెలిసిద్ది. లేదు అనుకో ఇది ఇట్లాగే ఉంటుంది. వంగలపూడి అనిత గారు అంటున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అనే భక్తి ఉందా, అసలుకి ప్రసాదం ఎప్పుడన్నా తిన్నారంటూ కూడా వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు. తిన్నారో లేదో వెళ్ళారు, చేశారు, వస్త్రాలు వేసుకొని చేశారు. వాళ్ళ నాన్నగారు చేశారు, ఆయన చేశారు. ఆయన చాలాసార్లు వెళ్ళాడు. డిక్లరేషన్ అప్పుడు ఉందా? లేదుగా. ఇప్పుడు డిక్లరేషన్ పెట్టారు. తిన్నారా లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఆమె తింటుందో తిందో ఎవరికి తెలుసు. కానీ నమ్మకంగా వెళ్తారు. ఎవరైనా తెచ్చుకుంటారు. అందరూ తింటారు, తినకుండా ఉండరు. తెచ్చుకున్నదని దేవుడిది ఎవ్వరు తినకుండా ఉండరు. అది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చూడంగా. ఇప్పుడు నువ్వు మీరు తెచ్చుకుంటారు, ఎవరో తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను తెచ్చుకుంటానండి, నా ఇంట్లోకి వచ్చి మీరు ఎవరు చూడరుగా. నేను తిన్నానో లేదో మీకు ఎవరికి తెలియదుగా. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తే కనుక చంపేయండి అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా భావిస్తున్నారు? అది ఎవరిదైనా తప్పేది. ఆ మాటలో ఎవరైనా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఒక దేవుడి దగ్గరికి అనేది ఎవరైనా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చంపేయండి, ఆయన రావటానికి లేదు, వీళ్ళు రావటానికి లేదు అనేది అది చాలా తప్పు. వైసీపీ అంటున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వైసీపీ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా అంటున్నమాట. మీరేమంటారు? ఎవరమైనా కానీ మనం ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేనికి వెళ్తాం? ఆయన మీద నమ్మకం ఉంటే వెళ్తాం. నమ్మకం లేకుండా ఏ దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. అవునా కదా. మామూలుగా చంద్రబాబు ఉన్నాడు, మేము సాహెబులు, మా మసీదుకి వస్తున్నాడు. రిఫారెంద్ ఇవ్వని ఏ రూట్ ఇవ్వని. ఒక మాటలో చెప్పాలంటే రిఫారెంద్ ఇవ్వటం అనేది ఏంటిది అసలు చంద్రబాబుకి తెలుసా? దాని నిష్ట ఏంటో తెలుసా? చంద్రబాబుకి దాని నిష్ట ఏంటో తెలుసా? రిఫారెంద్కి ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను అంటే ఎంత నిష్టగా ఉండాలి? మనం ప్యాస్ పోసుకుంటాకెళ్తే శుభ్రంగా ఉండాలి. నువ్వు రోజు చేసేవాడైతే దానికి తెలిసిద్ది. రోజు మసీద్కి వెళ్ళే వాళ్ళకి అయితే తెలిసిద్ది. నువ్వు ఎప్పుడో సంవత్సరంలో ఒకరోజు మసీద్కి వచ్చేవాడికి నువ్వు నెత్తిమీద టోపీ పెట్టుకొని రిఫారెంద్ అంటే రంజాన్ నెలలో, పవిత్రమైన రంజాన్ నెలలో నువ్వు నిష్ఠగా ఉంటావని చెప్పడానికి నీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ కులం ఏ మతం అని ఆయన అడుగుతున్నాడు. తప్పలేదు ఆయన అడగటంలో. ఏ కులం ఏ మతం నీకు తెలియాలి. నువ్వు ఏ కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిఫారెంద్ ఇస్తున్నావు? ఏ కులంలో నుంచి ఇస్తున్నావు నువ్వు వచ్చి?
ఒక ముస్లిం పద్ధతికి 5 పూటలు నమాజ్ చేసి ఇరఫారింది వాళ్ళు ఇచ్చావా? ఏ రోజన్నా 5 పూటలు నమాజ్ చేసావా? అసలు నమాజ్ అంటే ఏంటో నీకు తెలుసా? అన్న టెంపుల్ సెట్ ఎందుకు వేశారు? మొన్న శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినాయి, టెంపుల్ సెట్ ఎందుకు వేయటం జరిగింది? అన్ని కోట్లు ఎందుకు? ఇప్పుడు డివోషనల్ పరంగా మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు అదే తిరుమల టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటే చాలా బాగుంటుంది. బేసికల్గా అన్ని కోట్లు పెట్టి టెంపుల్ సెట్ వేసి ఆ డబ్బులన్నీ ప్రజలయ్యే కదా. ఇంత చిన్న లాజిక్ సరిపోదా? ఈ పొలిటికల్గా మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కదా. సో డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి కూడా. సో అది మళ్ళీ ఖర్చు పెడితే మళ్ళీ వెనక్కి రావడానికి చాలా టైం పట్టుద్ది. సో టెంపుల్ సెట్లు వేయటాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కడతాలు, సో ఇవన్నీ కూడా కల్లారా చూస్తున్నాం. కల్లారా చూసి టెంపుల్ సెట్ ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది. అన్ని చాలా కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి కనబడుతుంది. మనం చిన్న పెళ్లి చేస్తేనే, చిన్న డెకరేషన్ చేస్తేనే 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. అంతంత టెంపుల్ సెట్లు వేస్తే కనీసం కోట్లలోనే అయ్యుద్ది. ఒక్కరోజు శ్రీరామనవమి చేయడానికి ఆయన వెళ్ళి భక్తిగా దండం పెట్టుకోవడానికి టెంపుల్ సెట్ వేయడం జరిగింది. సో బేసికల్గా అది చాలా రాంగ్ థింగ్ అని నా ఒపీనియన్. సో బేసికల్గా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటే ఆస్థాన టెంపుల్లో అది చాలా బాగుంటుంది. అందరికి కూడా ముందుగా డబ్బులు అనేది సేవ్ అవుతాయి. సింపుల్ థింగ్. ఎవరు అడ్డుకున్నారు? కూటమి నేత. ఎవరు చెప్పారు అడ్డుకున్నారని? ఆయన పర్యటన పర్మిషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన పర్యటిస్తున్నాడని ప్రకటించాడు, వెళ్ళాడు. ఆయన ఆపేసుకుని కూటమి ప్రభుత్వం మీద అంటే ఆయన వెళ్తుంటే అడ్డుకున్నాడు ఎప్పుడన్నా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమరావతిలో ఎంటర్ వస్తుంటే ఆపేశాడు. అప్పుడు జీబేకి కూర్చున్నాడు, గుర్తుందా? అది అడ్డుకోవడం అంటే. ఈయన వెళ్తుంటే పోలీసుని అడ్డుపెట్టాడా లేదా బ్యారికేడ్ అడ్డుపెట్టి ఆపాడా? నా ఇదంతా సెల్ఫ్ డబ్బా అన్న, ఏం చేసేది ఏం లేదు. ఆయన ప్రతిపక్ష నేత కాదు. ఇప్పుడు జగన్ అనే కూడా సాధారణ ఎమ్మెల్యే, ఓకేనా? ఆయన ఎలా గుర్తించినా తెలియక ఇలా బయటకు వచ్చి కూర్చున్నాడు, అంతే. ఏముండదు అక్కడ. ఆయన కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. ఇప్పుడు సాధారణమైన ఎమ్మెల్యే కదా. సో ఆయన పట్టించుకునేది ఎవరు లేడు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేసినా ఆయన ఆపడానికి పర్మిషన్ లేదు ఈయనకి. కేవలం ప్రతిపక్ష నేత కూడా కాదు ఈయన, జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే. సో ఈయన ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి నేను కూడా ఉన్నాను కదా రాజకీయాల్లో నుంచి చూపించుకోవడం తప్పితే ఉపయోగం ఏమీ లేదు. ఆయన చేసి ఎవరు పట్టించుకునే జనాలు ఎవరో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అది ఆ తిరుపతి ఇష్యూ అనేది ఇంకా ఇదవుతుంది కదా. అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కదా దీక్ష, అంతా అయిపోయాక సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. వేసాక అది నిజమైన దోషులు ఎవరు ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎవరినైతే వదిలే ప్రసక్తి అయితే ఉండదు ఈ ప్రభుత్వం. అయితే అన్ని నిమిషాలు అవ్వాలంటే అవ్వవు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయి 4 నెలలు అవ్వాలా. గత ప్రభుత్వంలో ఈయన చేసిన అప్పులు కానీ, ఈయన చేసిన తలకాయ నొప్పులు కానీ అన్నీ తీర్చాలి, నిదానంగా చేయాలంటే టైం పడుతుంది. అన్ని నిమిషాలు అయిపోవాలని ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో నిదానంగా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఈ లడ్డు ఇష్యూ ఇదైంది, దాని ఇదవ్వాలి కదా. దోషులు ఎవరో పట్టుకో, ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది మొత్తం అన్ని తెలుసుకుని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోకుండా అయితే ఉండరు. లాస్ట్ ఇదిలాగా అంత నిర్లక్ష్యం అయితే ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నది పవన్ కళ్యాణ్. ఇలాంటి విషయాల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది.